హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE మండే నైట్ రా ఇన్ తెలుగు. ఫస్ట్ ఈ WWE మండే నైట్ రాలో WWE ఛాంపియన్ గుంతర్, డీమియన్ ప్రీస్ట్ వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. గుంతర్ ని డీమియన్ ప్రీస్ట్ ఇలా అంటారు, సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో నీకు మాత్రం లేపి గుద్దుతా, ఆ టైటిల్ని గెలుచుకుంటా అని అంటాడు డీమియన్ ప్రీస్ట్ ఆన్ WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత కైసర్ వచ్చి ఈ రోజు ఎలాగైనా వాన్ని ఫినిష్ చేస్తా, ఈ రోజు నాకు మ్యాచ్ కావాలి అని అంటే కైసర్ని గుద్ది రింగ్ అవతల వేసేస్తాడు డీమియన్ ప్రీస్ట్. గుంతర్ని గుద్దడానికి వెళ్తే గుంతర్ ఏమో పారిపోతాడు రింగ్ అవతల నుంచి. ఈ రోజు వాడు ఫినిష్ అయిపోవాలరా, ఎలాగైనా ఫినిష్ చేసే వాడిని కైసర్గా అని అంటాడు గుంతర్ కైసర్ తోటి. ఓరిని దుంపదిగా ది ఓజీ బ్లడ్ లైన్, జే ఉసో, జెమ్మీ ఉసో, సెమీ జైన్ వీళ్ళు ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారా ఎప్పు అంటే WWE సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో 5 vs 5. ది ఒరిజినల్ బ్లడ్ లైన్ లో 5 మంది అండ్ న్యూ బ్లడ్ లైన్ లో 5 మంది. ఇప్పుడు ఖాళీ 4 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు కాబట్టి 5వ మంది గురించి వెతుకుతున్నారు వీళ్ళు. ఈ రోజు మండే నైట్ రాలో 5th మెంబర్ ని ఎలాగైనా నింకాలని ముగ్గురు ప్లాన్ వేస్తారు. తర్వాత WWE మండే నైట్ రాలో 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుకుంటారు. ఊరియము నిజంగా ఊరినాను ఎంత పై నుంచి దుంకి కొడుతుందో ఎప్పు. చాలా అంటే చాలా డేంజరస్ జపానీస్ బ్రాండ్ ని చూపిస్తారు. చాలా అంటే చాలా డేంజరస్ గా జపానీస్ బ్రాండే గెలుచుకుంటది ఈ రోజు WWE మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ ని. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో గోఫీ కింగ్స్టన్ పీటెడ్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా మంచిగా మ్యాచ్ జరుగుతుంటే పీటెడ్ ఉన్న కానీ గుద్దేస్తాడు బ్రదర్ ని హెల్ప్ చేద్దామని. కానీ నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు, ఎందుకు గుద్దిన మేము మీదరం ఆడుకుంటామని అంటే గుద్దేస్తాడు పీటెడ్. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు పీటెడ్ మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ది డేంజరస్ బ్రాసన్ రీడ్ వస్తాడు. అతను రాగానే సెత్ ఫ్రీకెన్ రాలెస్ ని పిలుస్తాడు. ఆ తర్వాత సెత్ ఫ్రీకెన్ రాలెస్ వస్తూనే అటాక్ చేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దేస్తాడు బ్రాసన్ రీడ్ ని. సెత్ ఫ్రీకెన్ రాలెస్ పైన అటాక్ చేస్తూ ఉంటే అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి బ్రాసన్ రీడ్ ని పట్టుకుంటారు అండ్ సెత్ ఫ్రీకెన్ రాలెస్ ని కూడా పట్టుకుంటారు. అప్పుడే సెక్యూరిటీ గార్డ్ ని గుద్దేసి సెత్ ఫ్రీకెన్ రాలెస్ కూడా గుద్దేస్తాడు బ్రాసన్ రీడ్ ని. ఓర్ నాయను ఓరియమ్ము ఇదేం గొడవరా అప్పో, ఓర్ నాయను సెక్యూరిటీ గార్డ్ ని కూడా దాటుకొని వెళ్లి మై కొడతాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఇక మండే నైట్ రా మేనేజర్ ఆడమ్ పీర్స్ ని అడుగుతాడు, ఇప్పుడు నాకు మ్యాచ్ కావాలి అని అంటే నెక్స్ట్ మండే మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఉంది అని చెప్తాడు ఆడమ్ పీర్స్. ఆ తర్వాత సెమీజైన్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని ఇలా అంటాడు, WWE సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో నువ్వు మాతో 5th మెంబర్ గా వస్తావా అని అడుగుతాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని సెమీజైన్. అప్పుడు సెత్ రాలెన్స్, చూడు నా బాధల్లో నేనున్నాను, నేను ఎవరితో ఆడను, రోమన్ రేన్స్ తో అసలు టీం చేసి నేను ఆడను అని అంటాడు సెమీజైన్ ని సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఆ తర్వాత సోలో సికోయా అండ్ జేకబ్ ఫాతు వాళ్ళిద్దరు కలిసి సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ని అడుగుతాడు, చూడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్, నువ్వు ద్వేషిస్తావు రోమన్ రేస్ ని, మేము ద్వేషిస్తాము రోమన్ రేస్ ని, కాబట్టి మాతో 5th మెంబర్ గా సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో ఆడు అని అడుగుతాడు. నేను రోమన్ రేస్ తో కాదు కదా, మీతో కూడా నేను టీం చేసి ఆడను అని వెళ్ళిపోతాడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఆన్ WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో కైసర్ వర్సెస్ డీమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక చూడు కైసర్ గారిని పట్టపగలే చుక్కలు చూపిస్తాడు, లేపి గుద్దేస్తాడు, లేపి ఎత్తేస్తాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు డీమియన్ ప్రీస్ట్ ఆన్ WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ఎక్కడ బ్రే వైట్ అని కేరియన్ క్రాస్ ద మిజ్ ని కొట్టుకుంటూ అడుగుతాడు. ఆ తర్వాత ది వైట్ ఫ్యామిలీ WWE రింగ్ లోకి వచ్చేస్తుంది. ఓర్ నాయన ఓరియమ్ము వీడేంద్రో ద మిజ్ గాడు స్టీల్ చైర్ తీసుకొని గుద్దేస్తాడు. ఇక బ్రే వైట్ ఫ్యామిలీ మొత్తానికి డిస్ట్రాయ్ చేసి పడేస్తారు. ఓర్ నాయన ఓరియమ్ము నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు బ్రే వైట్ ఫ్యామిలీని. ఈ రోజు WWE మండే నైట్ రాలో వార్ గేమ్ స్టార్ట్ అయిందిగా. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ కోసమే ఈ అటాక్ చేశారు వీళ్ళు. ఓరినాయన ఓరియమ్ము మొత్తం వైట్ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసి పడేశారు ఈ రోజు WWE మండే నైట్ రాలో. ఆ తర్వాత బ్రాన్ బ్రేకర్ ని అడుగుతాడు జెమీ ఉసో, నువ్వు మా 5th మెంబర్ గా వస్తావా WWE సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో అని అంటే బ్రాన్ బ్రేకర్ నో అని చెప్పేస్తాడు.
చూడు జాడే కార్గిల్ ఫైట్ చూడు ఎలా ఎలా పడుతుందో లివ్ మోర్గన్ ఊరియమ్మో ప్రియాంక బెల్లార్ కూడా గుద్దేస్తుంది లివ్ మోర్గన్ కి ఊరియమ్మో ఇదేం గుద్దుడు రా అప్పు. ఆ తర్వాత నయా జాక్స్ వచ్చి గుద్దేస్తుంది చాలా అంటే చాలా డేంజరస్ గా నేను ఏం ఫైట్ అనుకుంటున్నావు ఇక చూడు ఒక్కొక్కరికి లేపి గుద్దేస్తుంది. ఇక జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ గుద్దేస్తారు చాలా అంటే చాలా డేంజరస్ గా నయా జాక్స్ కి అయితే లేపి గుద్దేస్తుంది నిజంగా ఊరియమ్ము. ఆ తర్వాత ఈ నలుగురే ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు అండ్ మండే నైట్ రాలో నెక్స్ట్ మండే నైట్ రాలో సేమస్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది చాలా అంటే చాలా డేంజరస్ గా మండే నైట్ రాలో నెక్స్ట్ మండే వీళ్ళ నలుగురి మధ్యలో మిక్సెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. ఓరియమ్మో ఈ మ్యాచ్ మాత్రం థ్రిల్ తెప్పించేస్తుంది. నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ చూడవలసిన మ్యాచ్ ఇది. ఆ మ్యాచ్ చూస్తే చూడండి లేకపోతే వదలండి కానీ సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ వర్సెస్ బిగ్ బ్రాసన్ రీడ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది నెక్స్ట్ మండే నైట్ రాలో. ఓరియమ్ము ఒక కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడితే ఎలా జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ పెడితే అలా జరుగుతుంది WWE మండే నైట్ రాలో నెక్స్ట్ మండే జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. మీరు ఇక్కడ కొట్టుకోవాల్సింది కాదమ్మా మీ ఇద్దరి మధ్యలో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న మ్యాచ్ ఏదంటే WrestleMania మ్యాచ్. WrestleMania 41 లో వీళ్ళిద్దరి మధ్యలో పక్కగా మ్యాచ్ జరుగుతుంది. ప్లాన్ కూడా చేస్తున్నారు WWE వాళ్ళు ఫిక్స్ అయిపోయింది వీళ్ళిద్దరి మధ్యలో WrestleMania 41 లో మ్యాచ్. సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో WWE వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ గుంతర్ వర్సెస్ డీమియన్ ప్రీస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది. WWE సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో కెనడాలో జరగబోతుంది ఈ బిగ్గెస్ట్ ఈవెంట్. నవంబర్ 31న WWE సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లైవ్ ఈవెంట్ వస్తుంది మన టీవీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.